భారతీయ జనతా పార్టీ అయితే తన బలాన్ని పెద్దగా ఏం కోల్పోలే, కేవలం 0.7% తగ్గింది అంతే. అది కూడా పోటీకి సంబంధించి మిత్రపక్షాలతో కలిసినటువంటి సందర్భంలో తగ్గినటువంటి సీట్లు తగ్గించుకోవడం వల్ల తగ్గినటువంటి ఓవరాల్గా అంటే సీట్ల పరంగా పోటీ పరంగా గతం కంటే ఎక్కువగా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసిన దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే కేవలం తక్కువే. అంటే దాని ఓట్లు అది నిలబెట్టుకుంది. 1% అనుకుందాం పోనీ, 1% దాని ఓట్లు తగ్గినాయి. అదనంగా కూటమి ద్వారా వచ్చే ఓట్లే కోల్పోయినాయి. ఆంధ్రాలో కూటమి వలన యాడ్ అయితే మహారాష్ట్రలో కూటమి అన్నటువంటిది ఫెయిల్ అయింది. అట్లాగే ప్రధానమైనటువంటి జేడీఎస్తో కూటమి కర్ణాటకలో కలిసి వచ్చింది. మరొక వైపున హర్యానా లాంటి చోట్లన తగ్గడం, ఉత్తరప్రదేశ్ ప్రధానమైనటువంటి దెబ్బ కొట్టింది భారతీయ జనతా పార్టీ. అక్కడ జట్టు కట్టారు. అవతల కూటమి ఈ కూటమికి దెబ్బతీసింది. ఓవరాల్గా చూసుకుంటే బీజేపీకి 36.58% ఓట్లు వచ్చినాయి. 2019తో పోలిస్తే ఇది 0.72% తక్కువ. కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగింది 19.46 నుంచి 21.22%. అంటే 2% వేసుకోవాలి వాళ్ళకి పెరిగినటువంటిది. 1.5%, 2% వేసుకుందాం పోనీ. అదే సందర్భంలో సమాజ్వాదీ పార్టీ 2.5 నుంచి 4.5కి పెరిగింది. అంటే దగ్గరగా 2% పెరిగింది సమాజ్వాదీ పార్టీ. బీఎస్పీ ఓట్లు ఇక్కడ డౌన్ అయ్యి 2.04 నుంచి 1.58% తగ్గిపోయింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓట్లు 4.06 నుంచి 4.38కి పెరిగింది. జేడీయూ ఓట్ల శాతం 1.45 నుంచి 1.25కి తగ్గింది. ఆప్ ఓట్ల శాతం 0.44 నుంచి 1.11కి పెరిగింది. దక్షిణాదిలో తమిళనాడులో డిఎంకే పార్టీ ఓట్ల శాతం తగ్గింది, 2.34 నుంచి 1.82కి తగ్గింది.